Korababa shia kola mama. Nderiara sandoro koరియలలల. భయపడిచు ఆత్మ గద్దిస్తున్నా. ఎలో సాతానా, కట్లు విరిగిపోని గాక. చాతబడలని విరుగొడుతున్నాను యేసునామం. కడుపు నొప్పి గద్దిస్తున్నాను యేసునామం. మోకాల నొప్పి వెళ్ళిపోయే యేసునామము. తల నొప్పి వెళ్ళే యేసునామము. విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. యేసునామములో స్వస్థత, యేసునామములో స్వస్థత పొందుకో. యేసునామము విడుదల పొందుకో. యేసునామములో జీవము పొందుకో. యేసునామము కడుపులో ఉన్న ప్రతి గడ్డ ఈ క్షణమే కరిగిపోయి యేసునామದಲ್ಲಿ ಎಲ್ಲ ಗಡ್ಡೆ ಕಿತ್ತುಕೊಂಡು ಹೋಗಿ ಸಮುದ್ರದಲ್ಲಿ ಬೀಳು. యేసుನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿಕೋ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ పరిశుద్ధుడా, ప్రేమిణ మహాగణుడా, సర్వశక్తి నిన్న నేడే ఏకరీతున్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీ తోడు ఉంటానని మాట ఇచ్చినవాడా, ఈనాటి వరకు మా తోడుండి నడిపించినవాడా, నీ పాదములకు ప్రణములు చెల్లిస్తున్నా. నీ మాటలే బయలుదేరునుగాక, నీ చిత్తమే జరుగుగాక, నీ కార్యమే సఫలమవునుగాక. నా హీలిన వారు ఇంతవరకు మాయం పొందిన దేవా, నీ మాటలతో నన్ను చేతుకు. నువ్వేమి చేయాలనుకుంటున్నావు, తలచుకుంటున్నావు, అదే నెరవేరునుగాక. పరిశుద్ధాత్మదేవుడా, నన్ను నీ చేతికి ఒప్పిస్తూ అడ్డుగున దుష్టుని ప్రభావాలను విరికొడుతూ ప్రతి హృదయాలు తెరిచి నువ్వు మాట్లాడి సంతోషముతో, ఆనందముతో, బలముతో, స్వస్థతో, ఆశీర్వాదముతో, నూతన ఆశీర్వాదముతో ఇంటికి నడిపిమని, ఆరోగ్యం ఆయుష్యం ఇచ్చి నడిపించమని మనందరినీ చేతికి ఒప్పిస్తూ నజరుడని యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అడిగి పొందిన మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. ఎంతమంది విడుదల పొందుకున్నారు? హల్లెలూయా. విడుదల కలుగును గాక. ఇప్పుడే కాదు, అనేక సార్లు అనేక విషయాలతో కొన్నిసార్లు మనుషులు కట్టివేస్తారు, కొన్నిసార్లు నువ్వే కట్టుకుంటావు, కొన్నిసార్లు సాతాను కట్టివేస్తుంది. ఏది కట్టివేసిన దేవుని ఎదట విరిగిపోవాల్సిందే, విరిగిపోవాల్సిందే. చెప్పు, యేసయ్య నేను విడుదల పొందుకున్నాను, నా కట్లు విరిగి కొట్టినావు, నీకు వందనాలు. నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. నన్ను విడిపించావు, నీకు వందనాలు. నీ సన్నిధి చూడడానికి నా కళ్ళునిచ్చావు, నా కళ్ళు తెరిచావు, అందుకే నీకు వందనాలు. గట్టిగా చెప్పట్లు కొడుతున్నా, మైపరుచుకుంటా. దేవునికి తెలిసేమో, దేవుడు రాగానే ఒక మాట మాట్లాడుతున్నాను నాతో. ఆమేన్. ఆయనకు తెలుసు, అందుకే నిలబడి ఉన్నాను. ఓకే, ఎనివే, మాట్లాడే దేవుడు ఆయన. నీ కళ్ళు మనసు ఊటి నన్ను చూడొద్దు, మనసు తిప్పనీయద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన మనసు కట్టుకోవాలి. హల్లెలూయా. మరి ಸಂಖ್ಯಾಕಾಂಡములో ಅರಣ್ಯಕಾಂಡ 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ, ಅಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ಯೆರಿಕೋ ಪಟ್ಟಣಕ್ಕೆ ಬಂದು ಆ ಒಂದು ಯೆರಿಕೋ ಯೋರ್ಧಾನಿ ಎದುರಿಗೆ ಈ ಮೋಯಾಬು అని ಪರ್ವತ ಹತ್ತಿರ ಪಾಳೆ ಮಾಡಿಕೊಂಡಿರ್ತಾರೆ. ಏನು చేసి ఉంటారు? ಮರೇನು ಇಸ್ರಾಯೇಲರು ಬಂದು
ಮೋಯಾಬು ದೇಶದ ಹತ್ರ ಯೋರ್ಧನ್ ಎದುರಾಗಿ ಅವರಲ್ಲಿ ಗುಡಾರಗಳನ್ನು ಹಾಕಿಕೊಂಡಿರುತ್ತಾರೆ. ಇವರು ಯಾವಾಗ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೋ ಅಲ್ಲಿರೋ ಮೋಯಾಬು ದೇಶದವರಿಗೆ భయము, దిగులు, కలవర ఉంటాయిತು. చెప్పండి, భయము, కలవరము, దిగులు చెందింది. ఎందుకు? వారు ఇశ్రాయేలుని జనమును గురించి, మరి వాళ్ళని పెంచుతున్న ఆ దేవుని గురించి, మన దేవుని గురించి ఎరిగి ఉన్నారు. ఎందుకు? ఆ దేశంలో పెద్ద రాజులు ఉన్నారంట. ఆగాగు అనే రాజు, సింహ అనే రాజు, పెద్ద పెద్ద రాజులు ఉన్నారంట. వారంట ఒకప్పుడు ఏ దేశపు వారు వచ్చినా కూడా వాళ్ళని ఓడించి రాజ్యాన్ని కట్టుకున్నవారు, రాజ్యాన్ని ఏలుతున్నవారంట. కాబట్టి అలాంటి బలిష్ఠులైన ఈ రాజులు ఇంకొకరు ఉండలేదంట. అయితే ఇశ్రాయేలును కాయే దేవుడు ఆ ఒక బలిష్ఠ రాజులని ఓడించి ఇశ్రాయేలు రాజుని స్వాధీనంగా ఇచ్చిన దేవుడు సర్వశక్తిమంతుడు యేసయ్య. వాళ్ళందరికీ భయం వచ్చేసింది. అరే, ఈ దేవుడే కదా అలాంటి రాజుల్ని వీళ్ళ ముందు నిలబడలేదు, ఇంకా మేము నిలబడతామా? అందుకే ఆలోచన వచ్చిందంట. ఈ చిప్పోరు కుమారుడైన బాలాకుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచించింది? ఈ ఇశ్రాయేలు జనములు ఓడించాలంటే నేను యెహూదులైన వారిని నేను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఈ యెహూదులు అనబడే వారిని అంటే ప్రవక్తల్ని, ఇశ్రాయేలు ప్రవక్తల్ని నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటే వారి నోటి ద్వారా ఈ జనాన్ని శపిస్తే అప్పుడు మేము వీళ్ళు ఓడించగలము అని ఆలోచన వచ్చిందంట. ఎవరికి? మోయాబు దేశపు రాజుకి ఆలోచన వచ్చిందంట. ఆయన మిద్దాను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చాలామంది పెద్దవాళ్ళతో కూర్చొని, మరి ఈ ఒక జనాంగము ఇక్కడికి వచ్చి ప్రాకిపోయింది, ఇది నేలలోనే ప్రాకిపోయింది, ఇది పెద్ద జనాంగము, ಅಸಂಖ್ಯమైన ಧೂಳಿನಷ್ಟು ಪ್ರಖ್ಯಾತ ಪ್ರಬಲವಾಗಿರುವ ಈ ಬಲಿಷ್ಠ ಜನಾಂಗವನ್ನು ಓಡಿಸಲಿಕ್ಕೆ ಮಾತ್ರ ನಮ್ಮಿಂದ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಾವು ಒಂದು ಉಪಾಯ ಮಾಡೋಣ. ಏನು ಮಾಡೋಣ? బిళాము ఎద్దుకు వస్తున్నారు. ఈ బిళాము ఎవరు? దేవునిని ఏర్పరిచిన ప్రవక్త. ఈ ప్రవక్త దగ్గరకు వచ్చి మనుషులు పంపిస్తాడు బాలకు, ఎల్లు ఆయన రమ్మను, ఆయనకి ఎంత వెండి కావాలో, ఎంత బంగారం కావాలో, ఎంత ఆస్తి కావాలో, ఎంత డబ్బు కావాలో అటు ఆయన కోరినంత మేము ఇస్తాము, మేము చెప్పినట్టు ఆయన వినాలి, అంతే సింపుల్. పోయి చెప్పండి. సరే, వాళ్ళ మనుషులు వచ్చి ఈ బిళాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 22 నుంచి 24 అధ్యాయం వరకు నేను మాట్లాడుతున్నాను, వినాలి. ఎప్పుడైతే ఈ బిళాము దగ్గరకు వస్తారో మా రాజు పిలుస్తున్నాడు, నువ్వు రావాలయ్యా, నువ్వు కోరినట్టే, నీకు ఎంత బంగారు కావాలో, ఎంత వెండి కావాలో, ఎంత డబ్బు కావాలో, ఎంత ఆస్తి కావాలో ఆయన ఇవ్వడానికి సమర్థుడు, చెప్పాడు, నువ్వు రావాలి. బిళాముకు ఆశ వచ్చింది. సరే, ఈరోజు రాత్రి ఇక్కడ ఉండండి మీరు, నేను దేవుని అడిగి ఏ మాట పొద్దున చెప్తాను. ఆ మనుషుల్ని అక్కడే ఉంచుకుంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుని దగ్గర మనవి చేస్తుంటాడు బిళాము, అయ్యా వాళ్ళ మనుషులు వచ్చారు, మరి నేను పోవాలో వద్దా అని. ఇంకా కూర్చున్నాడు, అడుగుతున్నాడు. వెంటనే జవాబు వచ్చింది, నువ్వు ఆ మనుషులు ఎదుట వాళ్ళ జతకి నువ్వు పోరాదు, వాళ్ళతోటి నువ్వు వెళ్ళరాదు, నువ్వు పోకూడదు.
దేవుడు ఒకే మాట ఇచ్చాడు. ఉదయం అయంగానే సరే దేవుడు నాతో మాట్లాడలేదు, రావద్దు అన్నాడు, మీతోటి మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి బాలకు దగ్గర మాట్లాడుతున్నారు. అయ్యా మరి మీ పిలిస్తే ఆయన రానన్నాడు. ఈయన అనుకున్నాడు, ఇంకా వీరికన్నా ఇంకా పెద్ద జనాంగం, సంఘ పెద్దలు అంటే వాళ్ళ ఊర్లో ఉన్న నాయకులు, పెద్ద పెద్ద వారిని పిలిచి మీరు వెళ్ళి పిలవండి వస్తాడు అని వాళ్ళని కూడా పంపించాడు. పంపించినప్పుడు దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు. దేవుడు వద్దు అన్నాడు, అవునా? మొదటిసారి నువ్వు పోరాదు వద్దు అన్నాడు, అవునా? అయితే వద్దు అన్నదాన్ని వారిని మళ్ళా రాత్రి ఉంచుకున్నాడు. ఇడే ఉండండి దేవుని అడుగుతాను. ఆ మనుషులు రాగానే దేవునిని అడగడానికి ఎల్లల్లా అనే అవసరం లేకుండా దేవుడే వచ్చేసాడు, మాట్లాడుతున్నాడు బిలాము దగ్గర. నేను నీకు చెప్పాను వద్దు అని, నువ్వు మరలా వాళ్ళని ఇక్కడ ఉండమని ఉంచుకున్నావు అంటే నీకు ఇష్టం ఉంది, సరే నువ్వు వెళ్ళు వాళ్ళతో పోటీ, వెళ్ళు వాళ్ళతోటి అని చెప్పి వెళ్ళు అని ఆజ్ఞ రాగానే, అవును దేవునితో కూర్చొని మాట్లాడొచ్చు కదా, అయ్యా ఫస్ట్ మరి వద్దు అన్నవు, ఏమైనా తప్పు చేశానా, అయ్యా వద్దులేయా అని మానుకొనింటే దేవుని గొప్ప ఆశీర్వాదం పొందుకున్నవాడేమో. అయితే వెళ్ళు అన్నాడు కదా, ఇంకా ఉదయం గాయంగానే ఇంకా గాడిదని వేసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళతోటి. దేవునికి కోపం వచ్చింది అని బైబిల్ ఉంది, చదువుకుందామా? దేవుని కోపం చూద్దామా? ఇరవై రెండు 22 అతను వెలుచుండగా దేవుని ಕೋಪಮು ಅವನು ಓದುವುದರಿಂದ ದೇವರಿಗೆ ಕೋಪ ಉಂಟಾಯಿತು. ಅವನು ಹೋಗಿದ್ದಕ್ಕಾಗಿ ದೇವರಿಗೆ ಕೋಪ ಉಂಟಾಯಿತು. అరే నేను ఏర్పరచుకున్న ఈ వ్యక్తిని చాలామంది ఈ దినముల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ డబ్బు కోసం, బంగారు కోసం, వెండి కోసం, ఆస్తి కోసం దేవునినే ఇడిచిపెట్టి వాళ్ళు ఉన్నారు. దేవుని మాటకు వినబడక ఆ వ్యక్తులకి దాసులయ్యి ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఇక్కడున్న నువ్వు కూడా ఉండొచ్చేమో, నీ ధనముకి దాసులయ్యి వ్యాపారం చేస్తున్నావు, డబ్బు ఆశ మీద నువ్వు పని చేస్తున్నావు. ఆశ ఉండరాదు, నీ వృత్తి ఏమి ఆ పని చేయాల, తగిన మట్టుకు దేవుడు ఆస్వాదించేవాడు, నీకేమీ తక్కువ లేకుండా. అయితే దాని మీదే ఆశ పెట్టి ఒక ఉద్దేశముతో నువ్వు చేస్తున్నావంటే దేవుని కోపము శాపము నీ మీదకి వస్తుంది. ఎందుకు? ధనము సమస్త కీడును కారణం. ధనమునే నువ్వు దృష్టి ఉంచి దేవునిని ఉన్న మనసుని త్రూసివేసి దేవుని సన్నిధిని విడిచి దానికోసమే పగలు రాత్రి నేను దుడుస్తున్నాను పోతున్నావా, దేవుని శాపము కోపము నిన్ను ఎంటాడుతూ వస్తుంటుంది. జాగ్రత్త, ఉదయకాలములో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవెంత ప్రయాసపడి చేసి కట్టుకుంటావో అంతే చిన్నగా లేస్తుంది గుల్ల. ఇజకి లేసింది కదా, చిన్న గుల్ల పుండయి క్యాన్సర్ వచ్చేసింది. లాస్ట్ స్టేజ్కి వచ్చాడు, చనిపోవాలా. ఆ సమయములో మరి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడు, తాను చేసిన గర్వం అహంకారం తలుచుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నేను చేసిన తప్పు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు కూడా. అయితే మనవి సలించుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు, తను సరి చేసుకోడు. దీనివల్ల కదా నేను ఆస్తి బంగారం ఎక్కువైనప్పుడు వస్తాయి, ఇవి తక్కువైనప్పుడు రాదు, ఎక్కువైనప్పుడు అంత మీరు ఉన్నప్పుడు నాదే నేనే. ప్రియ సంగమా, ఈ బిలాం ఏం చేస్తాడు? దేవుని కోపం పుట్టించాడు. దేవుని కోపం పుట్టించాడు, వెళ్ళబోతున్నాడు. వెళుతుంటే దేవుని దూత ఈ గాడిదకు అడ్డుకొనింది. ఎవరికి?
ఎందుకు? తను నడుస్తున్న మార్గము రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, తప్పుడు దారిలో వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళాలప్పుడు ఎక్కడ వెళ్ళాలా, ఏం వెళ్ళాలా అని అడగకుండా తప్పుడు దారిలో వెళ్తున్నాడు. వెళ్ళన్నాడు కదా, అంతే. అయితే అక్కడ చూస్తే గాడిద నిలబడిపోయింది, ముందు పోయే గాడిద నిలబడిపోయింది. ఈ గాడిదకి వణుకు వస్తూ ఉంది, భయం వస్తూ ఉంది. ఎందుకు? ఒక మనిషి కత్తి పెట్టుకుని ఇట్లా నిలబడితే భయం, గాడిదకి భయం వచ్చింది, ఏపా నన్ను చంపుతాడేమని. ఆ మార్గం ఇడిచి ఇది వేరే మార్గానికి, ద్రాక్ష తోటానికి వెళ్ళిపోతాను. నేను ఇటు వెళ్ళాలా, నువ్వు మళ్ళీ ఇటు తిప్పుతున్నావా అని చెప్పి ఈ బిళాం ఏం చేస్తాడు, కట్టి తీసుకొని గాడిదని కొడతాడు. కొట్టినట్లల్లా అది అట్టు పోతుంది, మళ్ళీ ఇంకొక దగ్గర పోయి అక్కడ గోడలు ఉంటాయి, 2 గోడలు, అక్కడ ఇరుకేస్తుంది అనమాట మనిషిని టైట్గా. కాలు నొప్పి వచ్చేస్తుంది బిళాంకి, ఇరికేస్తుంది. మళ్ళా కొడతాడు, అట్లా 3 సార్లు కొడతాడు. ఈ 3 సార్లు కొట్టినప్పుడు ఈ దేవుడంట గాడిదకి మాట్లాడడానికి నోరిచ్చాడంట. గాడిదకి నోరిచ్చాడంట. మాట్లాడడానికి ఎప్పుడైతే నోరు ఇచ్చాడో, నువ్వు ఎందుకు కొడతావు నన్ను, నువ్వు 3 సార్లు కొట్టావు, ఎందుకు కొడతావు నువ్వు నన్ను? అరే, నేను వెళ్తున్న మార్గంలో వెళ్ళకుండా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, అందుకే నువ్వు నా చేతిలో కత్తి ఉంటే నేను చంపివేస్తుంటుంది అని అంటాడు బిళాం. ఎందుకు, నేనేం చేశాను? నీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా నేను నా గాడిద మీద ఎక్కినప్పటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడైనా నీకు తప్పు చేశానా? నీ చెప్పినట్టు వింటున్నాను కదా, నువ్వు ఇప్పుడు నన్ను కొడుతున్నావు అంటే ఆ కొట్టిన ఎందుకు కొడుతున్నావు అనగానే దేవుని దూత ఇప్పుడు బిళాముకు కనపడుతున్నాడు, ఎదురుగా నిలబడింది. గాడిద నుంచి దిగుతాడు, నమస్కారం చేస్తాడు. ఆ దూతకు కోపం వచ్చి, నువ్వెందుకు 3 సార్లు గాడిదని కొట్టినావు? మేము తెలియకనే కొన్నిసార్లు కుక్కల్ని హింస పెడుతుంటారు, చూసావా? ప్రాణులు హింస పెడతారు, కొట్టేది, వాటిని హింసించేది, యాలడిచ్చేది, ఇచ్చేసేది, కోతిని ఆటలాడిచ్చేది అన్నీ చేస్తారు. దేవుడు వాటిని అంతా సృష్టి చేశాడు. వాటికి హింస చేస్తే నీకు కూడా హింసిస్తాడు, జాగ్రత్త. నువ్వు గాడిదని కొట్టావు, నువ్వు నడవలసిన మార్గం నడవకుండా తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఆ గాడిద నిన్ను సరి చేయడానికి చేస్తే నువ్వు గాడిదని కొట్టావా? అయ్యా నన్ను క్షమించయ్యా, సరే నువ్వు వెళ్ళే ఆశ ఉంది, వెళ్ళి. అయితే అక్కడ నేను చెప్పే మాటనే నువ్వు పలకాలి, నీ అంతటి నీ సొంత ఆలోచనతో నువ్వు పలకకూడదు, వెళ్ళు. ఎప్పుడైతే మోయాబు చేరాడో బిళాము, వాళ్ళందరూ గొప్ప సంతోషం. ఈ బాలకుకు ఎందుకు బిళాము అవసరం ఉన్నిందంటే, దేవుడు ఇశ్రాయేలు జనులకు, అంటే దేవుని బిడ్డ, నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మనకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు అయ్యగారు ప్రతి నెల కుటుంబ కోసము ఆశీర్వదిస్తారు, అవునా? కుటుంబ కోసము ఎప్పుడు మనం ప్రారంభం నుండి ఈనాటి వరకు ఈ ఆశీర్వాదము దైవ జనులు నిన్ను ఆస్వాదించే కొలది నీ ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది. కాబట్టి నీ శక్తి కొంతమైనా, నీ బలం ఇంతైనా, నువ్వు మితిమీరికి మేము అనుకోలేదు ఇంత పెద్ద ఇల్లు కడతామని, మేము అనుకోలేదు ఇది చేసుకుంటామని, మనం ఊహించుకోలేదు ఇంత అని అంటారోనా? అయితే అవన్నిటినీ కలుగు చేసిన వాడు నీ శక్తి సామర్థ్యం కాదు, దేవుడే. ఎంతమంది ఆమేన్ అంటారు? ఎంతమంది హల్లెలూయా అంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకంటే దేవుడు తన దాసునికి ఆయన మనకి దేవుడు ఇచ్చాడు. అబ్రాహాముకు ఎలాగ దేవుడు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తాను. ఈ యెహూదుల జనాంగము దేవుని ఎద్దు నుండి ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి మనము కాఫీ షాపులో వెళ్తున్నాం, అవునా? మన కాఫీ షాప్ ఉన్నప్పుడు హంపీలో ఉన్నప్పుడు ఏమైందంటే, అక్కడ ఒక అంగడిలో యెహూదులు సంవత్సరం కొలిది వచ్చేవారు కదా, వారి చేతికి వీళ్ళు రూపాయి ఇచ్చి
డబ్బిచ్చి అంగడి వాళ్ళు చాలామంది వాళ్ళిద్దరి నుండి వీళ్ళు బ్లెస్సింగ్ ఆశీర్వాదం తీసుకొని అంగడి వ్యాపారం నడిపించేవారు అనమాట. ఎందుకు? ఆ ఒక అన్యుడైన వ్యక్తి కనుక్కున్నాడు, వీళ్ళు చేత్తో ఇచ్చి చేసేవారు. చాలాసార్లు నేను కూడా చేశాను. కొన్ని దగ్గర వ్యాపారులు ఎక్కడైనా పోయినప్పుడు వాళ్ళు మా చేతికి ఇచ్చింటారు. ఫస్ట్ బోనిగే నమ్దే ఇచ్చి చేసుకొని చేసింటారు. అవునా? ఒకరోజు ఆకురాయమ్మ మన ఇంటి దగ్గరకు వచ్చింది, మన పాత ఇంట్లో ఉన్నప్పుడు. అన్నీ తిరుక్కొని వచ్చిందంట, ఆ ఒక్క ఆకురు పోలేదంట. సుస్తాయి వచ్చి మన ఇంటి దగ్గరికి కూర్చునింది. అమ్మా అక్క ಸಕ್ಕಗೋಗ್ಬಿಟ್ಟೆ ತಕ್ಕ ತಿರುಗಿ ಒಂದು ಸೊಪ್ಪಿಲ್ಲ, ಒಂದು ಯಾನ್ ತೆಗಿರಲಿ. ಬೆಳಗ್ಗಿಂದ 10 ಗಂಟೆವರೆಗೆ ತಿರುಗಿ ನೀರು ಓಣ್ಯಾಗ ನಮ್ಮ ಕಾಟಿಗುಡ್ದಾಗ ಒಂದು ಸೊಪ್ಪು ಹೋಗಿಲ್ಲ. ಕಾಕ ನೀನೇನ ತಗಕ್ಕೆ ಒಂದು ಸ್ವಲ್ಪ అని. ఏం అడుగుతుంది అని ನಾನು 20 రూపాయలు పెట్టి ఆ కూర తీసుకుంటే 10 రూపాయలు, అప్పుడు 20 రూపాయలు అంటే ఎక్కువ, 10 రూపాయలకి వచ్చేది కదా. నేను ఎప్పుడైతే అక్క బోనిగానే మాడక్క అని సరే నేను ఎప్పుడైతే తీసుకున్నానో ఆమె ఇటు వెళ్ళింది. ఇటు వెళ్ళి ఇటు వచ్చే లోపల అర్ధ గంట కూడా కాలేదు, 10 నిమిషాలు కాలేదు, గంపంతా ఖాళీ చేసుకొని వచ్చింది. తీసుకో, ప్రతిరోజు వచ్చేది. అక్క అక్క ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿಲ್ಲ. ಇಲ್ಲಕ್ಕ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಬಾಕ, ನೀನು ತಗಾಕ, ನಿನ್ನ ಕೈಯಿಂದ ಕೊಡಕ್ಕೆ ಸಾಕು. దోశలు అంతే, మరి ఒక పాలవమ్మలు అంతే. స్కూల్కి పిల్లలకి 5:30కి 6 గంటలకి సర్ది కట్టాలి. అప్పుడు అక్కడ హోటల్, ఇక్కడ ఉన్న వాళ్ళు హోటల్ అంతా అక్కడక్కడ పోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఖాళీ అయిపోయినారు. అప్పుడు పోయినట్టు అలా వాళ్ళకి ఆశీర్వాదం చూసి వాళ్ళు ఏం చేశారు, మనకి ఇచ్చి తీసుకున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, ఎవరిని శపిస్తావో వాళ్ళకి శాపం ఖచ్చితం. నేను నిన్ను ఆశీర్వాద నిధిగా నేను మార్చున్నానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఎలా, ఆ తెలివితేట నీకు ఉండాలి. ఈ ఆశీర్వాదము ఈ బాలకు కనుక్కున్నాడు. వీళ్ళ జనంగాని ఇటు నోటి ద్వారానే శపిస్తే మేము అప్పుడు బాగా ఓడించగలము. కాబట్టి ఇతనికి చెప్పలేదు. ఏమని? ఐగుప్తు నుండి వచ్చింది ఒక జనాంగం ఐగుప్తు నుండి వచ్చింది. వాడిని నువ్వు ఏం లేదయ్యా, సింపుల్ శపించాలి అంతే. ఏం చెప్పాలా? శపించాలి, నోటితో శపించాలి. నీ నోటిలో జీవం ఉన్నది, నీ నోటిలో జీవ మరణం. నీవేది కోరుకుంటావో నువ్వు మంచిది అవుతుందంటే మంచిది అవుతుంది, లేదు నా బ్రతుకింతేనే సంకనాకపోతానంటే నాకిపోతావు. ఎందుకు? నీ నాలుకలోనే దేవుడు జీవము మరణం పెట్టాడు, శక్తినిచ్చాడు. జాగ్రత్త. ఎప్పుడైతే బిళం వచ్చాడో, ఆయన ఇంక వచ్చాడని ఊర్లో అందరికీ భోజనం పెట్టి ఆ రాత్రి అందరూ పంపించి ఈయన తీసుకొని వేరే దగ్గరికి వెళ్తాడు. ఒక పర్వత దగ్గరికి వెళ్ళి అక్కడ బిళం అంటాడు, నాకు బలిపీఠం కట్టాలి, 7 గొర్రెలు 7 ఎద్దులు మరి పొట్టెలు అవన్నీ ఉండాలి. బలిపీఠం కట్టించి అక్కడ 2 వధించి నువ్వు ఇడే ఉండయా, నేను కాసేపు దూరపోయి నేను ఆ దేవుని అడిగి వస్తానని బిళం వెళ్తాడు. దేవుని అక్కడ పోయే లోపల ఈ వ్యక్తి అనుకున్నాడు అయిపోయి ఇంకా శపిస్తాడు, ఇంకా అయిపోయాని అనుకున్నాడు. వచ్చినాక అంటారు, అయ్యా నువ్వు ఏం కావాలి, నీకు పిల్లము నీకేం కావాలి? వాళ్ళు చూడండి, వాళ్ళు డబ్బులు ఆయనకు ఆశ చూపిస్తున్నారు. ఆ డబ్బులు ఏది తెలిసినా బయలుదేవతకి పోగు చేసిన కానికంటది. ఈ బయలుదేవతకు పోగు చేసిన ఈ కానికను తీసుకొచ్చి వెండి, వాళ్ళు వేసిన వెండి బంగారం మొక్కుబడి అనుకొని వేసింటారు కదా, వాటినన్నిటినీ చూపించి ఆశ పెట్టినారు. నువ్వు ఇదే పెట్టుకో, నేను ఫస్ట్ దేవుని దగ్గర పోయిస్తాను అని బిళాం వెళ్ళాడు. అందుకే డబ్బుతో కానీ వెండి బంగారం చూసి దేవుని దృష్టిలో భ్రష్డ్ అవ్వద్దు. నరకమే నీకు. దేవుడు చేయి విడిచాడంటే నీ జీవితం నరకమే. అందుకే దేవుని చిత్తానికి వ్యతిరేకమై నీకు ఉన్న రొట్టి కానీ గంజి కానీ దయతో నడుచుకొని మెల్లకి నడిచేది మేలు తప్ప
ధనాపేక్షతో డబ్బుతో ఏ ఇస్తారులే, ఏం కాదులే, ఏం కాదులే, ఏం లేదులే, దేవుడు క్షమించమంటే క్షమిస్తాడు, ఏ చెప్పంటే చేస్తాడు, అంతే, ఏం కాదులే, మన దేవుడు క్షమించే దేవుడు ఏమయ్యలేదని చెప్పి దయలకు అర్పించిన బలులు, అది సొమ్ము కానీ అవి ఏమన్నా తిన్నావా తాగావా అని వెళ్ళిపోతాం. జాగ్రత్త, నీకు హెచ్చరిక. ఈ బిళాం బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రార్థిస్తున్నాడు. దేవుని ప్రవక్త, ఆయన కళ్ళు తెరవబడినాయి, పరవశుడయ్యాడు, తెరవబడింది. అప్పుడు అంటాడు ఒక మాట, దేవుడే ఈ జనాన్ని ఆస్వాదించినప్పుడు నువ్వు శపించమని నన్ను అడుగుతున్నావు కదా, వీళ్ళు తోడుకొని వచ్చిందే ఈ దేవుడే, ఇశ్రాయేలు దేవుడే ఐగుప్తు నుండి తీసుకొచ్చింది. ఈ జనాంగాన్ని ఎదిరించడానికి శక్తిమంతులు ఎవరున్నారు? వారంట సింహము వలె, మృగేందనికి సమానాద ఒబ్బని ఇల్లాను, ఆడ సింహముని అంట. వాళ్ళు వేట ఆడకుండా పండుకోవంట, రక్తము తాకుండా పండుకోవు. అలాంటి బలమైన ఈ జనాంగానికి నువ్వు ఎదురుపోతున్నావు కదా, నువ్వెంతటి వాడవయ్యాను. ఆ జనము దేవుని యొద్ద నుండి పోషింపబడుతుంది. దేవుడే వాళ్ళకు ఆశ్రయం, దేవుడే వాళ్ళకు తోడు, ఆ దేవుడే వీళ్ళని ఇంతవరకు నడిపించాడు. ఈ జనమును శపించమంటావు కదయ్యా. హల్లెలూయా. నువ్వు ఏమయ్యా చెప్పించంటే నువ్వు మళ్ళీ ఆస్వాదిస్తూ వాళ్ళని రా, ఇంకొక దగ్గర పిలుచుకుపోతాను, ఇంకొక దగ్గర పిలుచుకుపోయాడంట. అవునా? అందుకే ఎక్కడ వెళ్ళిన దేవుడు ఉంటాడు లేదా? కొన్నిసార్లు అట్లే కనపడలే, అమ్మాయి కనపడలే అని ఆ జాతరలో పోయి ఏదో బలర్పించుంటారు, పోయి అక్కడ తిని వస్తారు. ఈ అమ్మాయికి ఏం తెలీదు, ఇంకొక దగ్గర పోతారు, ఇంకొకటి చేస్తారు. సర్వం ఎరిగిన దేవుడు, నీ ఆలోచన రాకమునిపై ఎరిగిన దేవుడు, నువ్వు నమ్ముకున్నావా? స్థిరంగా ఉండాలి. ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తేనే నీకు ఆశీర్వాదము, దయ. లేదు ఏమి కాదులని రెండు పక్కల నేను ఉంటాను, మరి లేదమ్మా నువ్వు వచ్చి వస్తావా? పున్నులేసి చిన్న గుళ్ళ కొట్టుకపోతావు. ఏమో ఒక సంవత్సరం నమ్ముకున్నావు, సంవత్సరం అయింది, 3 ఏళ్ళు అయింది, తెలియదులే. ఇన్నేళ్ళు అయినా కూడా 2 డేస్ కాలు వేసుకొని తిరుగుతున్నామంటే దేవుడు నేను కొట్టకుండా ఉంటాడా? జాగ్రత్త. దేవుని ఆశీర్వాదం ఒక కాస్త చూసావు, ఆయన కోపం నీ మీద వచ్చిందా, కుటుంబమే సర్వనాశనం అవుతుంది, పతనం అవుతుంది. నీ పోగొట్టుకుని అంత మళ్ళీ దిక్కులేని మానలదాగా అయిపోతావు. జాగ్రత్త. దేవుడితో ఆట కాదు, రాయి రప్పులు కాదు నమ్ముకునింది. జీవమగల దేవుడు, మరణము లేచిన దేవుడు. ఆయన చేయొద్దన్న కార్యము నువ్వు చేయరాదు. ఇది ఉండదు అంటే ఉండకూడదు. అది ఏం కాదులే, లేదమ్మా అని చెప్పి లోపల పోయి చేసేది దేవునికి ఆయాసపరిచి ఈ దినము నువ్వు అనుభవిస్తున్నావు. దేవునికి విగ్రహాలంటే అసలు నచ్చదు. దేవుని కోపం ఏమంటే తెలిసినా, సృష్టించిన సృష్టికర్తని మరిచి మనుషులు చేసిన సృష్టిని వాటిని పూజించి వాళ్ళు దేవుడని పూజిస్తుంటారు కదా, దేవుని కోపం రాదా? అరే ఈ బొమ్మని నేనే తయారించి ఇది నేనే చేసి ఇది దేవుడా అని అన్నానంటే దీనిని కలుగు చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన జీవమగల దేవుడు, సర్వశక్తిమంతుడు, మృతులలో లేచిన దేవుడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే కోపము, సృష్టి మీద కోపం ఆయనకి. ఈరోజు ఎందుకు తుఫాను, ఎందుకు వర్ధాలు, ఎందుకో కొట్టుకుపోతున్నాయి? సృష్టికర్తని మరిచి తాము చేసుకున్న సృష్టిని దేవుళ్ళని పూజించి మనంట నేను అన్నుడే నాకు చాలా అప్రిషియేట్ చేసి అనుకున్నాను. అది ఎవరు చెప్పారో అతనికి. ఈ విగ్రహాలను వెళ్ళారు కదా, మొన్న పండుగ అయింది, ఎంతో వెలబట్టి కొనుక్కున్నారు, ఎంతో వెలబెట్టమ్మ, 1,00,000 బిల్లు కొట్టి 5 రోజులు పండుగలు, కరెంటు బిల్లు ఏమి, అది ఏమి, ఇదేమి ఖర్చు, వాళ్ళతో వీళ్ళతో భిక్షమెత్తుకొని అడుక్కొని వచ్చి పెద్దవి, వాళ్ళకన్నా మంది పెద్దగా ఉండాలి.
వాళ్ళకన్నా మనకి పెద్ద గుండాలని విర్రువేగి ఆయా ఏరియాలో, ఆయా ఓన్లో, ఆయా ఇంటిలో పెద్ద పెద్ద కూర్చోబెట్టినారు. అవునా? ఇదంతా మనం చూసుకొని ఇచ్చినాం కదా. అవునా? కూర్చోబెట్టినారా? ఏం చెప్పండి, తెలుసు కదా. పూజించారు, 5 రోజులు పూజించారు, అతలు చేశారు, రకరకాల కూడాలు పెట్టారు, అది పెట్టారు, అన్నీ పెట్టారు. ఇలా తిన్నారు. అదేం తినదా మా కళ్ళు ఉన్న ముక్కులను తింటుందా? దాన్ని తయారించింది మట్టిదే. మట్టికి రంగు పూసారు, పెట్టారు. సరే, ఇప్పుడు అట్లాగా పెట్టుకుంటే దరిద్రం మట్ట కదా. మేమంతా చేసి వచ్చినాం కదా. ఇప్పుడు తీసుకోపోయి ఆడపడేయాలా? ఈ తీసుకోపోయి విసురుతున్నారు. ఒకళ్ళు పెట్టుకుని ఇట్లా విసురుతున్నారు, ఒకళ్ళు పెట్టి ఇట్లా దుబ్బేస్తున్నారు. ఒకళ్ళు అయితే, కొంతమంది అయితే ఈ పెద్ద పెద్ద ఉంటాయి కదా, చెక్క మీద కట్టి బాగా విగ్రహాలు చేసి తీసుకుపోయి మునిగిపోవు కదా, వాటి మీద 20 మంది ఎక్కి కాలుతో తన్ని ఇరుగొట్టేస్తున్నారు, చెయ్యి కాలు. ఎవరిని ఇప్పుడు ఎవరిని పూజించారు? ఏమనుకున్నారు? ఒకళ్ళైతే ఒక ఆమె ఆ కొడుకుని ఎత్తుకుని ఇట్లా కూర్చునింది అనమాట. అది కూడా చేశారు. వీడు ఒక్కడు ఏం చేశాడు, వీడిది బాగా తీస్తారు వీడియో. ఆదిమిల్లెక్కి వాటి తొడ మీద కాలు పెట్టి ఎక్కి ఈమెకి ముద్దు పెడుతున్నాడు ఆ బొమ్మకి. దయచేసి ఇట్లా చేయకండి. దేవుడని అన్యులు దేవుడని తెచ్చుకుని ఉంటారు కదా. చూడండి ఎట్లా పడేస్తున్నారు, చూడండి ఎట్లా పెట్టినారు, ఎట్లా చూడండి ఇట్లా చేసినారు. ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా దేవుడు కళ్ళు తెరుస్తాడు ప్రియులారా. నిజమేనది, న్యాయమైనది తెరుస్తాడు. అది సంవత్సరం తెరవబడింది. హల్లెలూయా. ప్రజలకు దేవుడు తెలియపరుస్తున్నాడు, జ్ఞానమిస్తున్నాడు, వివేచనమిస్తున్నాడు. వాళ్ళ మంకు మాయలతో, పెద్దలతో, పితరులతో చేసుకొచ్చింది ఇదే కదా అనుకుంటున్నారు కదా. లేదు, ఇది ఎందుకు చేయాలి, ఇట్లా ఎందుకు తేవాలా, ఎందుకు పెట్టాలా, మరి ఎందుకు ఇట్లా చేయాలా? జ్ఞానం ఇస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ జనాంగాన్ని, నిజమైన దేవుని బిడ్డలు వెళుతున్న జనాంగాన్ని శపించమని తోడుకొని వచ్చాడు. 2 సార్లు కూడా అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ కూడా బలిపీట కట్టాడు. మళ్ళా ఊరిని వధించాడు, ఎద్దుల్ని. మళ్ళా ఇక్కడ నేను అడిగి వస్తాను. దేవుడు మళ్ళా బిలాము కళ్ళు తెరుస్తాడు. ఆడ నిలబడి చూస్తాడంట, పర్వతం మీద దగ్గర ఓ జనాంగము, ఇశ్రాయేలు జనాంగము గుడారం అన్నీ వేసుకున్నారంట. ఆహా, ఇశ్రాయేలు జనమా, మిమ్మల్ని ఏలుతున్న ఆ దేవుడు ఎంత గొప్పవాడు. మీరు గుడారులు ఎంతో రమ్యమైనది, ఎంతో గోత్రం ప్రకారంగా ఎంతో అందంగా ఉన్నాయి. మీ ఒక ఆకులు ప్రాకినట్టు, ఒక తీగ ప్రాకినట్టు ప్రాకి ఎంత అందంగా ఉన్నారు. ఆ జనాంగాన్ని ఎదిరించుటకు ఈ భూమిలో ఎవరి వలన సాధ్యము లేదు. దేవుడే వాళ్ళని ఏలుతున్నాడు. అందంగా ఉన్న ఆ గుడారుల్ని పొగుడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. 2 సార్లు ఆశీర్వాదం, 3 సార్లు కూడా ఆశీర్వాదమే. అప్పుడు బిలాముకి కోపం వస్తుంది. ఇక్కడ అయిపోయిందా, ఇంకొక దగ్గర పోదాం, నేను 3వ దగ్గర పోవాలా. ఇప్పుడైనా కొంచెం ఒక మాట పలకయ్యా, చెప్పిస్తానని పలకయ్యా. అవును బిడ్డ, నీ నాలుకలు చాలా పవర్ఫుల్ ఉంది. దేవుని బిడ్డని సేవకుని పిల్లల్ని సేవకుల్ని నొప్పిస్తే బాగుపడరు. మేము ఎన్నోసార్లు చూసాం, నొప్పిస్తే బాగుపడరు. వాళ్ళు ఏమైనా నొచ్చుకున్నారా, శాపమే నీకు వచ్చింది. జాగ్రత్త. దేవుని బిడ్డల్ని నేను ఎవరైతే నిన్ను ముట్టినోడు దేవుడిని కన్నుగుడ్డు ముట్టినట్టంట. నిన్ను ముట్టినవాడు ఎవరన్నా ఉంటారా? కాబట్టి నువ్వు భయపడవలసిందే. ఎవరిని ఆరాధిస్తున్నా, ఎవరి పిల్లలు వీళ్ళు, ఎవరినిది? అవునా, నిన్ను బాగు చూసుకున్నారా, నేను పిలిచారా, వాళ్ళని ఆశీర్వదించు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావు వాళ్ళకి ఆశీర్వాదం.
చూడండి, మనం ఎక్కడెక్కడ వెళ్ళినా రోడ్లు ఆస్వాదింపబడింది, ఊరు ఆస్వాదింపబడింది, జనాంగం ఆస్వాదింపబడ్డారు. మాకు ఇచ్చిన ఒక గ్లాస్ నీళ్ళైనా, అన్నమైన ఏది ఇచ్చినా కూడా ఆ ఆశీర్వాదం తప్పదు. దేవుడే ఇది నిర్ణయము. అయితే మనం నచ్చుకొని శపించామంటే పైకి లేదు. దేవుడు అధికారం ఇచ్చాడు. మనము దేవుని జనాంగం, దేవుని బిడ్డ, దేవుడే ఏలుతున్నా మనము గొర్రెలము, మందలము. తన ప్రజలను దేవుడే పగలు రాత్రి అగ్నిస్తంభము, మేఘస్తంభమై ఈనాటి వరకు కాపాడుతున్నాడమ్మా నిన్ను, నీ కుటుంబాన్ని. నిన్ను శపించలేని ఆలోచన చేసేవారు వాళ్ళ ఆలోచనలు వెళ్ళిపోతాయి. నేను ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు భంగమయ్యి అవమానం నొందుతారు, సిగ్గు నొందుతారు. నీతో వ్యాజ్యవాడవారు లేని వారికి నిర్నామంగా అయిపోతారు. నిన్ను బాధించేవారు నీ ఎద్ద నుండి దూరంగా విసిరిస్తారు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డ, దేవుడే నిన్ను ఏలుతున్న బిడ్డ. కాబట్టి నీ ఎదుట ఎవరు నిలబడలేరు, మన ఎదుట ఎవరు నిలబడలేరు. మనం ఆరాధించే దేవుడు జీవమగల దేవుడు. ఆయన మనం కోడి తన రెక్కల కింద దాచినట్టు ఆయన దాచుకున్నాడు. శత్రువుద నుండి మమ్మల్ని దాచుకున్నాడు. అనేక కత్తి యుద్ధం నుండి, కరువు నుండి, అనేక శపించే నోటి వారి నుండి దేవుడు మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నాడు. మరి దేవుని ఎదుట నీ ఎవరు నిలబడతావా? ఏ యుద్ధ వీరుడు, శుద్ధ వీరుడు ఎంత బలంగా, ఎంత ఎత్తుకున్నా, ఎంత ఎత్తు ఉంది అన్న కూడా సాధ్యమే లేదు. ఎందుకు? మనకి దేవుడే ఆశ్రయించుకున్నాడు, దేవుడే మనల్ని ఆదుకున్నాడు, దేవుడే మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు. దేవుని బిడ్డలం మనం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? కళ్ళు మూసుకో. ఆయన ఎలాగ అనుకున్నావో, ఏమేమో అనుకుని ఉంటావు. అన్న దేవుళ్ళ వల్ల, అన్న దేవతలు ఈయన ఇట్లాలే అనుకుని ఉంటావేమో. మార్చుకో, దేవుని క్షమాపణ కోరు. ఆయన నీకు ఎలా అంత బలంగా ఆశ్రయంగా ఉన్నారు. నీ ఇంటికి ఎంత దుర్గంగా ఆయన ఉన్నాడు. ఆయన కోటగా నీ ఇంటి చుట్టూ నీతో ఉన్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు. నీ నోటిని అల్లసన్నంగా వాడుకోవద్దు. దేవుడే మమ్మల్ని పరిపాలించేవాడు. ఆయన మేపు మందల మేము, ఆయన పోషణలో మేమున్నాం. ఆయన పోషించే దేవుడు. చేతులు పెక్కెత్తు మాట్లాడు. చెప్పబడిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకుని దేవుని కుప్పించు. అమ్మా, నీ కులం పెద్ద కాదు, నీ ఆస్తి పెద్ద కాదు, నీ కోట పెద్ద కాదు. దేవుడే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పెద్దవాడు, ఆయన గొప్పవాడు. ఆయన ఎదుట పర్వతములే మేడమూలు కరిగిపోతాయి.